నమస్కారం అమ్మ. హరి ఓం తల్లి. అమ్మ, ఒక స్త్రీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళొద్దు అంటారు. అలాగే ఇంట్లో అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసుకోవద్దా? కొబ్బరికాయ కొట్టొద్దు అంటారు. ఒకరికి ఫలాలు ఇవ్వొద్దు అంటారు. ఎందుకు? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా, గర్భిణి అంటే అర్థం ఏంటమ్మా? లోపల ఆ, ఒక బేబీ శిశువు ప్రాణం పోసుకుంటోంది అని. ఉమ్, అంటే ఒక ఆత్మ ఉమ్, తనలోని ప్రవేశించి జీవం పోసుకుంటోంది. ఉమ్, ఇప్పుడు గర్భం దాల్చిన వెంటనే శిశువు ఫామ్ అవ్వదు, తెలుసో లేదో. అవును, అప్పుడు అవును. కేవలం పిండం అనే అంటారు. అవును, అవును. 3 నెలలు 5 నెలలు వచ్చేంత వరకు కూడా అవయవాలు ఏవి రావు. అవును. అక్కడ ఉండేది ఏంటి? కేవలము గర్భం, పిండం. పిండం. అంటే పిండం అంటే పిండ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ అందులోకి ప్రవేశించింది, ఒక పిండంలోకి ప్రవేశించి రూపు దాల్చుకుంటోంది జీవం కింద. ఓకే. అంటే ఆత్మ. మనం పరమాత్ముడిని ఏమంటామమ్మా? భగవంతుణ్ణి పరమాత్మ స్వరూపం అంటాం. అలాగే ఇక్కడ గర్భంతో ఉండేటువంటి స్త్రీ తన గర్భంలోని ఒక జీవికి ప్రాణం పోస్తుంది. అందుకనే అంటారు చూడండి అమ్మ, పూర్వకాలంలో పెద్దలు అంటూ ఉంటారు, ఇప్పుడేమి లేదు, చాలా సింపుల్ అయిపోయింది, కానీ అప్పట్లో డెలివరీ అంటే పునర్జన్మ స్త్రీకి అనేవారు. అంటే ఆ యొక్క గర్భం 9 నెలలు పూర్తయిన తర్వాత శిశువుకి జన్మనిచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేకపోయేవారు. పునర్జన్మగా ఉండేది ఆడవాళ్ళకి. ఇప్పటికైనా చూడండి, కొన్ని క్రిటికల్ కేసెస్ మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా. అలాగే గర్భిణి డెలివరీ అయిన తర్వాత ఆ సమయంలోని ఎటువంటి అనారోగ్యాలైనా వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా జీవితంలో పోవు అంటారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకు అంటారు అంటే అప్పుడు శరీరం అంతా కూడా బాగా పచ్చిగా ఉంది అంటారు. దాని అర్థం ఏమిటమ్మా అంటే తను మొత్తము ఆ నొప్పులతో దాంతోని తన జీవాన్ని, అంటే తన యొక్క శక్తి అంతటినీ కూడా ఆ స్త్రీ నొప్పి భరించి ఆ నొప్పులతో శిశువుకి జననం ఇవ్వడం అంటే తన ప్రాణాన్ని తను పోస్తున్నది, త్యాగం చేస్తోంది అక్కడ. అందుకనే అంత కష్టపడుతుంది. కాబట్టే ఆ స్త్రీ జన్మ అయిన వెంటనే, శిశు జన్మ అయిన వెంటనే చాలా పచ్చి ఒళ్ళు, అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు. అంతటి మహత్తరమైనటువంటిది మన సనాతన ధర్మంలోని చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక స్త్రీకి సంపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అంటే శిశువుకి జన్మనిచ్చినప్పుడే. అందుకనే ప్రతి స్త్రీ కూడా ఎప్పుడూ కూడా ఎంత వివాహమైనా ఏం చేసినా కూడా శిశువుకి జన్మనిచ్చేంత వరకు కూడా స్త్రీకి పూర్ణత్వం రాదు. పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అంటే ఒక శిశువుకి జన్మనివ్వడం. అంతటి గొప్పదైనటువంటిది ధర్మము మన సనాతన ధర్మంలోనే ఒక స్త్రీకే చెప్పారు. అయితే ఇక్కడ మనము గుడికి వెళ్ళడం అన్నారు. ఇప్పుడు మనము చెప్పిన ప్రకారం పిండంలోని జీవి ప్రవేశించేంత, అంటే అవయవాలు ఏర్పడనంత వరకు అది కేవలం పిండం మాత్రమే. అవునా? గుడికి వెళ్ళకూడదు అంటే ప్రత్యేకించి 7వ నెల తర్వాత అది డెలివరీతోనే సమానం. ఎందుకంటే అక్కడ అవయవాలు ఏర్పడతాయి. మీరు కొంతమందిని చూడండి, 7వ నెలలోని కనుక వాళ్ళకి డెలివరీ అయిపోయిందంటే ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టారంట. అవునా? అంటే అక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, బేబీ రెడీ అయిపోయింది, అక్కడ జీవం వచ్చేసింది. అక్కడ జీవి ఏర్పడిన తర్వాత ఇంకా తనలోనే ఆ పరమాత్ముడు ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకించి ఎక్కడికో వెళ్ళి విగ్రహంలో చూసుకోవడం ఎందుకమ్మ? అర్థమైంది? అందుకోసమనే. అలాగే స్త్రీకి ఎందుకు చేస్తారు, మనకి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. శ్రీమంతం అంటారు, తర్వాత 3వ నెలలోని పుట్టింటి వాళ్ళు చలిమిడి పెట్టడం, చలవ చేయడం అని అంటారు. ఇలాంటివి చాలా చేస్తారు. ఎందుకంటే అక్కడ గర్భిణిగా ఉండేటువంటి ఆ మాతృమూర్తి, ఆ స్త్రీమూర్తి సాక్షాత్ ఆ పార్వతీదేవితో సమానం. జన్మనిస్తున్నాడు కదా, ఒక జీవికి ప్రాణం పోస్తుంది.
ఆ సమయంలో మీరు చూడండి, ప్రెగ్నెన్సీలోని ఉండేటువంటి లేడీస్ చాలా మంది ఏదో తెలియనటువంటి కళతో ఉంటారు. మీరు అద్భుతమైన కళ వస్తుంది వాళ్ళ మొహంలోకి. అవును. అంటే పరమాత్ముని యొక్క అనుగ్రహము, కళ మొత్తం కూడా అద్భుతంగా నిండి ఉంటారు. ఓకే. అంటే పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. అందుకోసమనే అవన్నీ పోవడానికి సునాయాసంగా శిశువు జన్మనెత్తడానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఇలాంటి శ్రీమంతాలు అవి చేస్తారు. అంటే గుడికి వెళ్ళడం 5వ నెల వరకు కూడా ఎటువంటి తప్పు లేదు. 7వ నెల వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే 7వ నెల తర్వాత కూడా కొంతమంది వెళుతూ ఉంటారు. వెళ్ళినా ఇప్పుడు మీకు ఏదైనా ఫలితం వస్తున్నదంటేనే మనం చేస్తాం, అవునా? ఫలితాన్ని ఆశించి చేస్తే కనుక అప్పుడు వెళ్ళినా ఉపయోగం లేదు. ఇంకా అది డెలివరీతో సమానమే. ఇంక 7వ నెల నుంచి వాళ్ళు ఏ పూజ గాని ఏమీ చేయనవసరం లేదు, చెయ్యరు కూడా. ఇంకా ఫలించదు. నార్మల్ గా దీపం పెట్టుకోవడంలో తప్పు లేదు. ఇవన్నీ పిచ్చి చేదస్తాలు, మూఢత్వాలు పెడుతున్నారు తప్ప నిత్య దీపారాధన చేసుకోవడంలో ఇప్పుడు మన ప్రహ్లాదుని తల్లి ఉంది. ఆవిడ నిద్రపోతూ ఉండేటప్పుడు కూడా ఆయన సమాధానం చెప్పారు నారదుడికి. తెలుసా? కొట్టాడు ఆయన గర్భంలో ఉండే ప్రహ్లాదుడు. ఆయన అంత శక్తివంతుడు అవడానికి కారణం అదే. చెప్తున్న ప్రతి దానికి కూడా కొడతాడు ఆయన. అందుకే ఆయన మహానుభావుడు, అంతటి శక్తివంతుడయ్యాడు ప్రహ్లాదుడు. రాక్షస కుమారుడు అయినప్పటికీ కూడా. అంటే జీవం తల్లి చేసే ప్రతి చర్య కూడా బిడ్డ మీద. అందుకే గర్భంతో ఉండేటప్పుడే ఇదివరకటి రోజుల్లో మంచి మాటలు మాట్లాడండి, మంచి విషయాలు వినండి, మంచి వాళ్ళతో తిరగండి అని ఎందుకు చెప్తారు అంటే లోపల ఉండేటప్పటి నుంచే పిల్లలకి అవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఈ రోజుల్లోని దొంగలయ్యారు, దొరలయ్యారు, లేకపోతే ఏవేవో జరుగుతూ ఉన్నాయన్నాం. వాళ్ళ అంతటికీ కారణం అది పిల్లల తప్పు కాదు. అక్కడ గర్భంతోని ఉండేటువంటి ఆ యొక్క తల్లి ఉండిన వాతావరణాన్ని బట్టి, తన యొక్క మెంటాలిటీని బట్టి, తన విన్నదాన్ని బట్టి పుట్టేటువంటి పిల్లలు జన్మిస్తారు. ఈ రోజు మీరు ఈ రకంగా యాంకరింగ్ చేస్తున్నారు, ఒక విద్యావంతురాలుగా ఉన్నారని మీరు గర్భంలో ఉండేటప్పుడు ఆ తల్లి మంచి వాతావరణంలోని ఉండి, మంచి ఆలోచనతో ఉండి, తన యొక్కవన్నీ ఇంపాక్ట్ చేసింది కాబట్టి ఈ స్థితికి వచ్చారు. ఇదే వాస్తవం. అందుకనే దీపారాధన దేవుడి గుడిలోకి వెళ్ళకూడదు, లేకపోతే దేవుడు మందిరంలోకి, ఇంట్లో కూడా దేవుడి గదిలోకి వెళ్ళకూడదు అనేటువంటిది అసలు లేదు. కాకపోతే ఏంటంటే 7వ నెల తర్వాత ఏమి చేసినా కూడా ఫలితం లేదు. డెలివరీ అయిన వాళ్ళతోనే సమానం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని చెయ్యకూడదు. అంటే గుడికి వెళితే సాధారణంగా మనం వెళ్ళాము అంటే ఏవైనా పండ్లు ఇవ్వడాలు ఇలాంటివి చేస్తాం, అలాగే పువ్వులు తీసుకుని వెళతాం, లేదా నమస్కారం పెడుతూ ఉంటాం. నువ్వే పూర్ణత్వం, నీకే నమస్కారం పెట్టే స్థితిలో ఉండేటప్పుడు నీ గర్భంలో ఉండే శిశువుని జాగ్రత్తగా చూసుకుంటే ప్రత్యేకించి దైవం అక్కర్లేదు, దానికోసం గుడికి అక్కర్లేదు అంటారు. మనం గర్భంతో ఉన్న స్త్రీ కొబ్బరికాయ కొట్టొద్దు అంటారు, ఎందుకు? ఇప్పుడే అనుకున్నాం కదా తల్లి, గర్భిణి అంటే లోపల ఏంటి చేస్తుంది, ఒక జీవానికి ప్రాణం పోస్తుంది. కొబ్బరికాయ ఎందుకు కొడతాం మనము? ఏదో ఒకటి శుభం, పూర్ణత్వం. కొబ్బరికాయనే ఎందుకు తీసుకుంటాము? నిండుతనం ఉంది, ఏకత్వం ఉంది. అలాగే ఫలాల్లో కూడా నువ్వు ఎన్ని ఫలాలు పెట్టినా అరటి పండుకే ఇస్తారు ఇంపార్టెన్స్. అరటి పండు ఎందుకు అంటే అరటి పండు ప్రత్యేకించి ఏ సీడ్లోంచి రాదు, అది అవునా? పూర్ణ ఫలం అంటారు దాన్ని, అరటి పండుని పూర్ణ ఫలం అంటారు. అలాగే కొబ్బరికాయ కూడా. కొబ్బరికాయ మన జీవితం, మన యొక్క జీవికి సంబంధించింది. పైన ఉండేటువంటిదంతా కూడా అజ్ఞానంతో కూడుకుండేటువంటి మన యొక్క భౌతికమైనటువంటిది. లోపల ఏదైతే ఆ తెల్లనిది ఏదైతే ఉందో మన ఆత్మస్వరూపం, ఆ నీరు ఏదైతే ఉందో పరమాత్మ, అది లెక్క. అందుకనే గర్భంతో ఉండే స్త్రీ తన గర్భంలోని ఒక శిశువుని మోస్తున్నానంటే పరమాత్మని తన గర్భంలోని పెట్టుకున్నట్టే. అందుకే చూడండి అమ్మా, జన్మించిన తర్వాత ప్రతి పిల్లవాడు కూడా, పిల్లలందరూ కూడా భగవత్ స్వరూపులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ మాయ తెలీదు, ఏమీ తెలియదు.
ఎప్పుడైతే జీవి బయటకు వస్తూ ఉంటాడో మనందరికీ తెలిసినది ఏంటంటే ఒకటే విషయం, మన సనాతన ధర్మమే చెప్పింది, పుట్టంగానే శిశువు ఉమ్, ఏడుస్తాడు. ఉమ్, అవునా? అవును, ఏడవకపోతే మనమే కొట్టి ఏడిపిస్తాం కూడా. ఏడిపిస్తాం, అవును, ఎందుకంటే పుట్టంగానే శిశువు ఏడవడంలో అర్థం ఏమిటో తెలుసా? ఉమ్, గర్భంలో ఉన్నంతసేపు కూడా కొట్టుమిట్టాడుతూ ఉమ్, అమ్మా ఎప్పుడు నాకు ఈ గర్భశోకం నుంచి విడుదల చేస్తావు నాయనా పరమాత్మ అని ఆయన లోపల తపస్సు చేస్తుందంట శిశువు. ఓకే, మనకి ఆ గర్భస్థ నరకం అంత ఇంకోటి ఉండదు. ఉమ్, అందుకని ఆ గర్భంలో ఉన్నంతసేపు కూడా శిశువు భగవంతుడిని ప్రార్థించుకుంటూ నాయనా నాకు ఈ జన్మకి ఇంకా ఏ పాపం చేశానో, ఎన్ని జన్మలు ఏ పాపం చేశానో, నేను ఈ నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాను, నన్ను ఇందులో నుంచి విడుదల చేయి నాయనా, విడుదల చేయి నాయనా, నీ పాదాలు వదలను నాయనా అనుకుంటూ బయటకు వస్తుందంట శిశువు. ఓకే, అందుకని ఏడుస్తుంది. ఓకే, ఏడవడంలోని అర్థం భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఉమ్, మాయ కమ్మి అయ్యో పరమాత్మ స్మరణ వచ్చి ఇందులోని పడ్డానే అని ఏడుస్తుందంట శిశువు. ఓకే, జీవం వెళ్ళిపోయేటప్పుడు, అవును, మరణించేటప్పుడు అవును, ఏమి ఉండదు, ఏముండదు, వెళ్ళిపోతారు హాయిగా, అవును, వాళ్ళని చూసి వీళ్ళు ఏడుస్తారు. ఉమ్, కానీ అప్పుడు ఆనందంతో వెళుతుందంట జీవి. ఓకే, అంటే ఆధ్యాత్మిక పరంగా సనాతన ధర్మంలోని ఇంత అర్థం ఉంది. ఓకే, అందుకని ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టకూడదు, ఓకే, పళ్ళు కూడా ఇవ్వకూడదమ్మా. ఓకే, ఎప్పుడు కూడా పళ్ళు పువ్వులు గర్భిణీ స్త్రీలు ఉమ్, గర్భంతో ఉన్నంతసేపు కూడా ఉమ్, ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికి కూడా తాంబూలం కింద ఇవ్వకూడదు. ఎందుకంటే అలా ఇచ్చిన దాని అర్థం ఏంటంటే ఉమ్, తనలోని పరమాత్మ అయితే జీవం పోసుకుంటున్నాడో తన యొక్క శక్తిని, తన యొక్క ప్రాణాన్ని ఇంకోటి దారిపోస్తున్నట్టే లెక్క వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా తనలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. అవును. పువ్వైనా పండైనా దాని అర్థం అదే కాబట్టి ఫలితం ఎప్పుడు కూడా పండు పువ్వు ఇవ్వరు. ఓకే, ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, ధన్యవాదాలు. హరి ఓం.